విద్యార్థులు యువత ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ బీజేవైఎం కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తాయని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల్లో నిర్వహించిన ర్యాలీల ద్వారా దాదాపు 5 లక్షల మంది విద్యార్థుల నుంచి సంతకాలు సేకరించామని తెలిపారు. త్వరలోనే ఈ సంతకాల ప్రతులను ప్రభుత్వానికి సమర్పిస్తామని పేర్కొన్నారు. 2-3 రోజుల్లో ఇందిరా పార్క్ వద్ద 1,00,000 మంది విద్యార్థులతో భారీ నిరసన ర్యాలీ ధర్నా చేపడతామని వెల్లడించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాబోయే అసెంబ్లీ సమావేశాల వేళ విద్యార్థులతో కలిసి అసెంబ్లీ ముట్టడికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఇది ఓన్లీ ఇనిషియేటివ్. ఇంతకుముందు జిల్లాలలో కాలేజీలో ర్యాలీ అనే సంతకాలు అయిపోయినాయి. దాదాపు 5 లక్షల మంది విద్యార్థుల సంతకాలు చేసిన కాగితాలు మా దగ్గర ఉన్నాయి. అది కూడా ప్రభుత్వానికి సమర్పించే ప్రయత్నం చేస్తాము. రేపు 2-3 రోజుల తర్వాత స్టేట్లో కూడా ఒక పెద్ద కార్యక్రమం చేయబోతా ఉన్నాం. దాని తర్వాత ఇందిరా పార్క్లో 1,00,000 మంది విద్యార్థులతో ర్యాలీ జరుగుతుంది. దాని తర్వాత అసెంబ్లీ ముట్టడి ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తాం. దీంతో పాటు అనేక సమస్యలు ఉన్నాయి. 22A సమస్య ఉన్నది. దీంతో పాటు పెన్షనర్ సమస్యలు ఉన్నాయి. ఉద్యోగస్తుల సమస్యలు ఉన్నాయి. సర్పంచ్ 15th పే కమిషన్, ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి ఫండ్స్ రావట్లేదు. అవి కూడా సమస్యలు ఉన్నాయి. అనేక ఈరోజు రాష్ట్రం అయితే మొత్తం సంక్షోభంలో ఉన్నది. రాష్ట్రం ప్రభుత్వానికి సంక్షోభం కాదు, ప్రజల జీవితాలు కూడా సంక్షోభంలో ఉన్నాయి. కాబట్టి దీని వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు భారతీయ జనతా పార్టీ వెంట నడవాలని చెప్పి 100% కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ బలహీన పడింది. వాళ్ళ మధ్యలో కుమ్ములాట్లు, కొట్లాట్లు, అధికారం కోసం పోరాటాలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ నడుపుతున్నారు, రేవంత్ రెడ్డి నడుపుతున్నారు. ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే నెలకు అక్కడ ప్యాకేజీలు పోవటం, నెల అక్కడ పోవటం, రకరకాలైన మంత్రులు ఇతర రకంగా మాట్లాడటం, వాళ్ళ స్వయంగా మంత్రులు బయటకు వచ్చి ప్రభుత్వం వ్యతిరేకంగానే మాట్లాడటం, వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడటం, ఇవన్నీ కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు లేవు, కేవలం సంక్షోభంలో ఉన్నాయని చెప్పేసి చెప్తారు. సరే, విద్యార్థుల సమస్యను రాజకీయంగా మారుస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి? గతంలో ఒక్కడు కూడా జార్ఖండ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. ఇప్పుడు వాళ్ళు గెలిచిన తర్వాత విద్యార్థులు, అందుకే నేను చెప్తున్నాను, విద్యార్థులు పోరాడంటే వాళ్ళు ఎమ్మడే మేము ఉంటామని చెప్పాము. మా ఎమ్మడే విద్యార్థులు ఉండమని చెప్పలేదు. ఇక్కడ నేను విన్నారు. విద్యార్థుల కోసం మేము ఉంటాము, వెనక విద్యార్థులు ముందు ఉంటారు. కాంగ్రెస్ భయపడి బీజేపీ రకమైన కాంగ్రెస్ భయపడేది కాంగ్రెస్ పార్టీ కొత్తదేం కాదు. కాంగ్రెస్ పార్టీ కొత్తదేం కాదు. వాళ్ళు కమ్యూనిస్టులు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఐసా, ఆసా అన్ని కలిపి కొత్త పేరు పెట్టుకున్నారు. అంతేగాని వాళ్ళపై వాళ్ళు మాత్రం భయపడతా ఉన్నారు.